79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. దేశంలో మొదటగా జెండా ఎగిరే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎర్రకోటపై 12వసారి భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుసంపన్న, సురక్షిత, సాహసోపేత నవ భారత్ సాకారమే లక్ష్యంగా భారత్ తన 79వ స్వాతంత్ర దినోత్సవం జరగనుంది. ఇక ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. వికసిత భారత్ 2047 స్వప్న సాకారంపై ప్రభుత్వ దృక్కోణానికి అనుగుణంగా దేశం వేగంగా ముందంజ వేస్తున్న నేపథ్యంలో నవభారత్ ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. నవభారత్ నిరంతర వృద్ధిని గుర్తు చేసుకుంటూ పురోగమన పథంలో దేశం మరింత వేగం పుంజుకోగలిగేలా ప్రజలు, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు 25,000 మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అధునాతన సీటింగ్ వ్యవస్థ, భారీ ఎల్ఈడి స్క్రీన్లు, స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఎర్రకోట వేదికగా 268 ప్రముఖులకు సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక వర్ష పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని జెండా ఎగరవేసి ప్రసంగించే చోట వర్షం పడకుండా రెయిన్ కవర్ ఏర్పాటు కూడా చేశారు. వేదిక ముందు నవభారత్ కూర్పుతో విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు కూర్చోనున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ విజయవంతం నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ హైలైట్ అయ్యేలా నేషనల్ ఫస్ట్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎర్రకోట వద్ద జరిగే వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాల నుంచి సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం నుండి దాదాపు 2,500 మంది బాలబాలిక క్యాండిడేట్లు, మై భారత్ వాలంటీర్లు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇక స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ప్రత్యేక కమాండోల సహా 15,000 మంది భద్రతా విధుల్లో ఉన్నారు. ఒక్క నార్త్ ఢిల్లీ పరిధిలో 7,500 పోలీసులు భద్రతా విధుల్లో ఉండనున్నారు. ఇక ఎర్రకోటకు 3 కిలోమీటర్ల పరిధిని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 3 అంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని సందర్శకులు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఎస్పీజీ, ప్రధాని భద్రత, ఢిల్లీ పోలీసులు ఎర్రకోట లోపల భద్రతను ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 500కు పైగా కెమెరాలు ఎర్రకోట లోపల ఏర్పాటు చేశారు. ఇక 3 కంట్రోల్ రూమ్లలో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 3,000 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. స్వావలంబన దిశగా భారత్ ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రపతి ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడిని అమానుషమైన పిరికిపంద చర్యగా ఆమె పేర్కొన్నారు. ఇక ఉగ్రవాదంపై మానవాళి పోరాటంలో ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, ఎగుమతులు పెరిగాయని, అన్ని కీలక సూచీలు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చూపిస్తున్నాయని తెలిపారు. ఇక ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి చెప్పారు. కాశ్మీర్ లోయలో రైలు మార్గంతో స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం మరింత మెరుగుపడతాయని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రంగురంగుల దీపాల అలంకరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. మరోవైపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరం పండుగ వాతావరణంలో ముస్తాబైంది. 15 ఆగస్టు సందర్భంగా నగరంలోని చారిత్రక కట్టడాలు, ముఖ్యంగా గోల్కొండ కోటతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. జాతీయ పతాకాన్ని ప్రతిబింబించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ దీపాలతో భవనాలు మెరిసిపోతుండటంతో నగరానికి ప్రత్యేక శోభ చేకూరింది. ముఖ్యంగా గోల్కొండ కోట విద్యుత్ వెలుగుల్లో ప్రకాశించడం స్థానికులు, సందర్శకులను ఆకట్టుకుంది. దీపాల కాంతులను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య పిలుపు మేరకు 79 అడుగుల జాతీయ జెండాతో పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక మున్సిపల్ ఆఫీసు వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ తిరంగా ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, పలు కళాశాలల విద్యార్థులు, వాకర్స్,
పుర ప్రజలు పాల్గొన్నారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేందుకే హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగిందని మహేంద్రనాథ్ అన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీకి ఓటరు దిమ్మ తిరిగే తీర్పునిచ్చాడు. జగన్ అడ్డా పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. ఒంటిమిట్టలో ఘోర ఓటమిని ఆ పార్టీ మూటగట్టుకుంది. ఈ రెండు చోట్ల తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. సొంత జిల్లాలోనే వైఎస్ జగన్ కు ఈ ఫలితాలు గట్టి బుద్ధినిచ్చాయి. ఇక గురువారం జరిగిన బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో తొలి నుంచి టీడీపీ దూసుకుపోయింది. ప్రతి రౌండ్లో దూకుడు ప్రదర్శించింది. ఎమ్మెల్యే జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో వైసీపీని చిత్తు చేసింది. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6033 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ జెడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉండగా 7,794 ఓట్లు పోలయ్యాయి. ఇందులో లతారెడ్డికి 6,716 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. ఇక ఒంటిమిట్టలో టీడీపీ విజయ దుందుబి మోగించింది. టీడీపీ అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి ఇరంగరెడ్డి సుబ్బారెడ్డిపై 6,267 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 20,467 ఓట్లకు గాను 19,836 ఓట్లు చెల్లాయి. 602 ఓట్లు చెల్లలేదు. 29 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇక పోలైన ఓట్లలో టీడీపీకి 12,780 రాగా వైసీపీకి 6,513 వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి చంద్రకాంత్ కు 23, వెంకటరమణకు 18, మల్లికార్జున రెడ్డికి 2, శివారెడ్డికి 148, సుధాకర్ కు 16, మద్దుమూర్తికి 179, ఈశ్వరయ్యకు 2, వెంకటేష్ కు 9 ఓట్లు పోలయ్యాయి. ఇక పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను టీడీపీ గెలుచుకోవడంతో ఆ పార్టీలో మంచి జోష్ నెలకొంది. కడప, పులివెందుల, ఒంటిమిట్ట, రాజంపేటలో సంబరాలు చేసుకున్నారు. పులివెందుల నిన్నటి వరకు వైఎస్ జగన్ సామ్రాజ్యం ఇది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి, జగన్ తాత రాజారెడ్డి సామ్రాజ్యంగా పులివెందుల పేరు పడింది. ఎవరిని వైఎస్ కుటుంబం పోటీలో నిలిపితే వారే విజేత. ఇక నిన్నటిదాకా కూడా అక్కడ వార్ ఎప్పుడూ వన్ సైడే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రజాస్వామ్యం మరిచి అరాచకంగా రాజ్యం చేసే సంస్కృతికి తాజా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు స్వస్తి పలికాయి. అందువల్లే విజయం ఇప్పుడు టీడీపీ సైడ్ అయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిజానికి పులివెందుల ఉప ఎన్నిక అనేక కారణాల వల్ల జగన్ పార్టీకి చావు గెలుపు సమస్యగా మారింది. ఇక్కడ ఓడితే పార్టీ క్యాడర్కు ప్రతికూల సంకేతాలు వెళ్తాయని జగన్ అండ్ కో తీవ్రంగా మదనపడింది. జగన్ సూచనల మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఓటుకు 5,000 చొప్పున నీళ్లప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంతో కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలను తలపించే పోలింగ్ జరిగింది. ఇక జగన్ సొంత జిల్లా కావడం, అందులోనూ పులివెందులలో ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి. రాగిమానుపల్లె, అచ్చపల్లె, ఎర్రవెల్లి, ఈ కొత్తపల్లె, కనంపల్లి పంచాయతీలు, ఈ పంచాయతీలలో వైఎస్ కుటుంబానికి గట్టి అభిమానులున్నారు. వారంతా వైఎస్ కుటుంబం చెప్పిన మాటలు జవదాటరు. గతంలో జరిగిన ఎన్నికలన్నీ ఇక్కడ ఏకపక్షమే. ఓటు ముఖం చూడని జనం చాలా మంది ఉన్నారు. ఆ పార్టీదే గెలుపు అని అందరూ అనుకుంటున్నారు. ఇక పోలింగ్ కు కొన్ని రోజుల ముందు వరకు ఇదే సీన్. అయితే అక్కడి నుంచి పరిస్థితి అనూహ్యంగా టీడీపీకి అనుకూలంగా మారడం మొదలైంది. ఇక బీటెక్ రవి వైసీపీ నుంచి కీలక నేతలను టీడీపీలోకి తీసుకోవడంతో పోలింగ్ నాటికి టీడీపీ బాగా బలపడింది. కనీస పోటీకి సిద్ధమైన స్థితి నుంచి ఢీకొట్టేంత బలంగా టీడీపీ తయారైంది. అయితే ఇందుకు టీడీపీ అనుసరించిన వ్యూహం కంటే కూడా జగన్ స్వయంకృతాలే ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో కలిసి వచ్చాయి. వైఎస్ జగన్ పై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హాట్ లైన్ అంటూ జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనలా బల ప్రదర్శన యాత్రలు చేసి జనాలపై కార్లు ఎక్కించడం రాహుల్ కు తెలియదని షర్మిల విమర్శించారు. దేశ పౌరుల కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడే పోరాటం రాహుల్ చేస్తున్నారని, మోదీ అమిత్ షాతో జగన్దే హాట్ లైన్ టచ్ అంటూ షర్మిల ఆరోపించారు. ఇక జగన్ తీరు పచ్చకామర్లు సోకినోడి లెక్కన ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే జగన్ మాదిరిగా రాహుల్ పరామర్శించడం లేదని షర్మిల పేర్కొన్నారు.
పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, బూత్ క్యాప్చరింగ్ తో పాటు రిగ్గింగ్ కూడా చేశారని, వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి రానివ్వకుండా పత్రాలను చించేశారని, రీపోలింగ్ కు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పులివెందుల ఒంటిమిట్ట వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిగి వైసీపీ అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాదులు వీరారెడ్డి, శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు కూడా వినిపించారు. ఇక జమ్మలమడుగుతో పాటు వేరొక నియోజకవర్గం నుంచి ఓటర్లను తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేయించారని ఆరోపించారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను కూడా కేంద్రంలోకి రానివ్వకుండా అడ్డుకుని పత్రాలను కూడా చించేశారని వివరించారు. ఇక పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీ నేతలను అనుకూలంగా విధి నిర్వహణ చేశారని వాదనలు కూడా వినిపించారు. అందువల్లే పోలింగ్ రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. ఇక ఎన్నికల సంఘం తరపున న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఫలితాలు ప్రకటించిన తర్వాత కోర్టును జోక్యం చేసుకోకూడదని, అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించారు. ఇక ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టును జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 2.62 కోట్ల మంది మహిళలకు స్త్రీ శక్తి వర్తిస్తుందని, ప్రతి నెల 1000 నుంచి 3000 రూపాయల వరకు మహిళలకు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా. ఈ పథకం కోసం ఏడాదికి 1942 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఇక ఆర్టీసీలోని మొత్తం బస్సుల్లో 8458 బస్సుల్లో మహిళలు, యువతులు, థర్డ్ జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీలతో ఏదో ఒకటి చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్తో ప్రయాణించవచ్చు. ఇక శ్రీశక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు పూర్తి చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ఇస్తున్న ప్రోత్సాహకాలను కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 8% వృద్ధి నమోదు కానుందనే అంచనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఆదాయార్జనలో మరింత శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. కేంద్ర నిధులు, ట్యాక్స్ డెవల్యూషన్ పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఏపీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా పన్ను వసూళ్లను సంరక్షించాలని, సేవల రంగం ద్వారా ఎక్కువ పన్ను ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పుప్పాలగూడలోని 1000 కోట్ల విలువైన కాందేశికుల భూములు అన్యాక్రాంతం కావడంపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంతో అధికార యంత్రాంగం కదిలింది. హైదరాబాద్ నడిబొడ్డున 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న 1000 కోట్ల విలువైన కాందేశికుల భూముల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వ హయాంలో పెద్దలు అడిగిందే తడువుగా హెచ్ఎండిఏ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. దీనిపై గురువారం ఆంధ్రజ్యోతిలో భూమాయ చేశారు అనే శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది. దీంతో ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై ఆరా తీసింది. ఇక కాందేశికుల భూముల వివరాలతో పాటు ఆ భూముల్లో చేపట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతుల వివరాలను ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దీనిపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచారం కోరింది. అలాగే గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ఈ భూముల వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారా అనే దానిపై కూడా ఆరా. వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ఆదుకుంటూ ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు చిత్తూరు పార్లమెంట్ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు. ఇక నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఇక గురువారం నగరిలో అన్నదాత సుఖీభవ నియోజకవర్గం సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇక అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాలలో ఏడాదికి 20,000 నగదు వేసి ఆర్థిక సాయం అందించి కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథకాల గురించి వివరాలను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు వివరించారు. ఇక అన్నదాత సుఖీభవతో రైతులను ఆదుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు నగరి నియోజకవర్గంలోని రైతులు సుమారు 500 ట్రాక్టర్లతో సంఘీభావం, కృతజ్ఞత తెలుపుతూ నియోజకవర్గ ర్యాలీ నిర్వహించడం పట్ల కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. ఇక ఎమ్మెల్యే గాని భానుప్రకాష్.
గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు ప్రతీక తీజ్. సాంకేతిక యుగంలోనూ గిరిజనులు తమ కట్టుబాట్లు జీవన విధానాన్ని పాటిస్తుంటారు. ఇక సిద్దిపేటలో ఉన్న గోరు బంజారాలు తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 9 రోజుల తీజ్ ఉత్సవ చివరి రోజు నిమజ్జన ర్యాలీ స్థానిక విమార్ట్ స్టార్ నుంచే బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, హౌసింగ్ బోర్డ్, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, విక్టర్ కేఫ్ మీదుగా ఉత్సవంగా వెళ్లి కోమటి చెరువులో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ఇక ఉత్సవంలో దాదాపు 400 మందికి పైగా గోరు బంజారా కుల ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో గిరిజన మహిళలు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకునే తీజ్ పండుగ గిరిజన సంస్కృతికి వైభవానికి నిదర్శనమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ప్రకాశం జిల్లా టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసు నిందితుడు ముప్పా సురేష్ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 22న వీరయ్య చౌదరిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఈ కేసులో 9 మందిని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ కోసం 3 నెలల పాటు పోలీసులు గాలించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన సురేష్కు ఊరట దక్కలేదు. చివరికి సురేష్ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. బెనారస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చల్లా శ్రీరామచంద్రమూర్తిపై హత్యాయత్నం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా బెనారస్ విశ్వవిద్యాలయం ఉలిక్కిపడింది. శాఖాధిపతి కోసం మరో ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు దాడి చేయించారన్న ఆరోపణలున్నాయి. గత నెల 28న ఈ ఘటన జరిగింది. ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తిపై విశేషణరహితంగా దాడికి తెగబడ్డారు. ప్రధాన నిందితుడు ప్రమోద్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక వీరికి సహకరించిన నిందితులను కూడా అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ్కు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు తీర్పు వెల్లడైన గంటల వ్యవధిలోనే వీరిద్దరిని అరెస్ట్ చేశారు. తొలుత పవిత్ర గౌడ్ను ఆమె ఇంట్లోనే కస్టడీలోకి తీసుకోగా ఆ తర్వాత దర్శన్ను అరెస్ట్ చేశారు. కర్ణాటకలో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పవిత్రకు అసభ్య సందేశం పంపాడన్న కారణంతో అతన్ని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ్ సహా 15 మందిని అరెస్ట్ చేశారు. రేణుకాస్వామిపై అత్యంత పాశవికంగా దాడి చేసినట్లు విచారణలో తేలింది. అతడికి కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక కేసులో గతేడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయగా దీన్ని రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక పోలీసులు గతంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని త్వరగా విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. ఇక కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్శన్కు బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని జస్టిస్ మహాదేవన్ స్పష్టం చేశారు. బెయిల్ మంజూరు సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక చట్టానికి ఎవరు అతీతులు కారని, కస్టడీలో దర్శన్కు ప్రత్యేక ట్రీట్మెంట్ అవసరం లేదని జైలు అధికారులకు సూచించారు. బీహార్లో ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక తొలగించిన ఓటర్ల పేర్లను వెంటనే ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చింది. 65 లక్షల ఓటర్ల పేర్లు ఆ వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇక 65 లక్షల ఓటర్లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో తెలపాలని ఈసీని ఆదేశించడంతో పాటు ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఓట్ల తొలగింపుపై ఈ నెల 22లోగా నివేదిక అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి ఈసీ అంగీకారం తెలిపింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. ఇక సుప్రీంకోర్టు జోక్యంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు బీహార్లోని రఘోపూర్ నియోజకవర్గానికి చెందిన 7 ఓటర్లు రాహుల్ గాంధీని కలిశారు. అయితే ఓటర్ల జాబితా సవరణలో భాగంగా వీరు చనిపోయినట్లు ఈసీ వీరి ఓట్లను తొలగించింది. అయితే తాము బతికే ఉన్నామని నిరూపించుకోవడానికి వారు ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని కలిసి టీ తాగారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో 9 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేసి పరివాహక ప్రాంతాల్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పలు ప్రాంతాలు నీట మునిగాయి. మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద చేరడంతో వాహన రాకపోకలను నిలిపివేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఇక హిమాయత్ సాగర్ 9 గేట్లను ఎత్తడంతో
మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. దీంతో చాదర్ఘాట్, జియాగూడ, పురానాపూల్, చాదర్ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీకి వరద తాకిడి పెరుగుతుండటంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు. ఇక ఎప్పటికప్పుడు దీన్ని పరీక్షిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మూసారాంబాగ్ సమీపంలోని ప్రాంతాలకు వరద నీరు వెళ్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఇక పూర్తిగా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మూసీని ఆనుకుని ఉన్న శివాలయంలోకి వరద నీరు చేరింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. తాము ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురానాపూల్ శ్మశాన వాటికలోకి భారీగా మూసీ వరద చేరుతోంది. శ్మశాన వాటికలోకి భారీగా నీరు వచ్చి చేరడంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడుతోంది. శ్మశాన వాటికలోని కట్టెలు సైతం నీటిలో తేలియాడుతున్నాయి. పురానాపూల్ నుంచి జియాగూడ వైపు రాకపోకలు మూసివేశారు. జియాగూడ బైపాస్ రోడ్డును సైతం మూసీ నది వరద ముంచెత్తింది. పురానాపూల్ జియాగూడ రోడ్డు మార్గం పూర్తిగా నీట మునిగింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ విభాగం హెచ్చరించింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి కేంద్రపాలిత ప్రాంతం యానంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీలో పలు ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాగులు పొంగాయి. రహదారుల మీద వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రమాదకర ప్రవాహాలకు అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కాగా రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను మరియు యానం ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం సూచికను భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల వారం పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అనేక చోట్ల చెరువులను గండ్లు పడ్డంతో లోతట్టు కాలనీలన్నీ నీట మునిగాయి. ఇక భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అతలాకుతలంగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఇక వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ప్రహారీ కూలిపోయింది. దీంతో బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది. రాకపోకలు నిలిచిపోవడంతో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి బ్రిడ్జ్ ప్రాంతాన్ని పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద కారణంగా కోయల్ సాగర్ గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక జడ్చర్ల జాతీయ రహదారిపై నల్ల చెరువు ఉప్పొంగుతోంది. భారీగా నీరు నిలిచిపోవడంతో హైదరాబాద్కు వెళ్లే బస్సు నీటి ఉధృతిలో ఆగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సును, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇక వనపర్తి జిల్లా వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలను వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని మండలాల్లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఓవైపు జోరున, మరోవైపు హోరు వరద. దీంతో అనేక వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఊళ్లకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులతో పాటు జాతీయ రహదారులపైన నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం క్రమంగా పెరుగుతోంది. మరో 2 రోజుల పాటు వర్షాలు, వరదలతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఇక కృష్ణానది క్రమక్రమంగా ఉగ్రరూపాన్ని దాల్చుతోంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, నాగార్జున సాగర్, పులిచింతల వాగులు
ఇక వంకల నుంచి వస్తున్న వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతోంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయించడంతో పాటు పునరావాస కేంద్రాలను సిద్ధం చేసేలా మార్గదర్శకాలు సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇక 1,00,000-2 లక్షలు దాటి ఇప్పుడు 5 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీని దాటి కిందకు వెళ్తోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చిన విధంగా మొత్తం 70 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో పాటు పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మధ్య కురుస్తున్న భారీ వర్షాలతో మేనేరు, వైరా, కట్టలేరు వంటి నదులు కూడా పొంగుతోన్నాయి. ఇక ఆ నీటిని మొత్తం బ్యారేజీ వైపు మళ్లించారు. బుడమేరు కట్టను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి పరిశీలించారు. ఇక కొండపల్లి శాంతినగర్ దగ్గర పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అపోహలు వద్దని, పరిస్థితి అదుపులోనే ఉందని లక్ష్మీషా తెలిపారు. అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు.